జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా ప్రాణాధార మందులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారని జీఎస్టీ తూర్పుగోదావరి జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర వాటిపై జీఎస్టీని 5% తగ్గించారని తెలిపారు. తద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. మందులపై అధిక ధరలు వసూలు చేస్తే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8712631290కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేదని, తల్లికి వందనం జమ కావడం లేదని, పాఠ్య సామాగ్రి సంబంధిత సమస్యలపై విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను గుర్తించి సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కీర్తి చేకూరి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ తొలి పాలక మండలిలో టీడీపీ పార్టీ తరపున తొలి వార్డు కార్పొరేటర్గా సేవలందించిన నేతల రామచంద్రరావు ఆకస్మికంగా మృతి చెందారు. నేతల మృతి పట్ల రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు సంతాపం ప్రకటించారు. రామచంద్రరావు కార్పొరేటర్గా ఆల్కట్ గార్డెన్స్, ఐఎల్టీడీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని గోరంట్ల నివాళులర్పించారు. జిల్లాలో బహిరంగ మద్యపానాన్ని పూర్తిగా నిరోధించాలని ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కేసులను సక్రమంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని, రౌడీ షీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, దీపావళి పండుగ నేపథ్యంలో అక్రమ బాణసంచా నిల్వలు, విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రేలుళ్లు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రోన్లతో సర్వే చేయాలన్నారు. నేరాల నిరోధానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రిపూట అన్ని స్టేషన్లలో గస్తీలు ముమ్మరం చేయాలి. అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్డి డివైస్ ద్వారా సరిపోల్చుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా గత నెల రోజుల్లో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, ఏబి సుబ్బరాజు, డిఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడే నిందితులను ఒంగోలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 1వ తేదీన తిరుమల ఎక్స్ప్రెస్లో చోరీకి పాల్పడిన ఎస్కే మదర్ ఆనంద్లను అరెస్టు చేసి 4 లక్షలకు పైగా విలువైన 41 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో మొబైల్ చోరీకి పాల్పడిన గొర్ల రాఘవరెడ్డిని అరెస్టు చేసి 12,000 విలువైన మొబైల్ ఫోన్తో పాటు 28,000 విలువైన 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జీఎస్టీ 2.0పై ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని తూర్పుగోదావరి జిల్లా ఇంటర్ వృత్తి విద్యాశాఖ అధికారిని డి విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ 2.0 ప్రకటించడం చారిత్రాత్మక పరిణామమని, ఇది దేశ ఆర్థిక పెనుమార్పుకు, ప్రజల జీవన నాణ్యత పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులు నేరుగా లబ్ధి పొందుతారన్నారు. విద్యపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం ప్రజల భవిష్యత్తుకు భరోసా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏ వెంకటరమణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చెకల్కల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణకు సంబంధించిన ఈ సోదాలు జరుపుతున్నారు. ఈడీ అధికారులు ఈ దర్యాప్తు చేస్తున్నారు. భూటాన్ ఆర్మీ ఇటీవల తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను తీసివేసింది. ఈ ఖరీదైన కార్లను కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటిని ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భారత్కు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం ఈడీకి చేరింది. సినీ వ్యాపార వర్గాల్లోని కొందరిని గుర్తించి వారికి మాత్రమే ఈ కార్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేస్తోంది.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఒక ల్యాండ్ క్రూయిజర్ను కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడంతో ఈ ఖరీదైన కార్ల కుంభకోణం తెలంగాణకు కూడా తాకింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం. వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందన్న మంత్రి సత్యకుమార్. అనారోగ్యం బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలని సూచన. మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండాగా పెట్టుకుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 9న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన విశాఖ జిల్లా వైసీపీ నాయకులు. రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర కళ సాకారమవుతుందని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మన పరిసరాలు, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులే అన్నారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారు దేవుడితో సమానమని తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకే విధులకు హాజరయ్యే వారి రుణం తీర్చుకోలేనిదని భావోద్వేగంగా అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులకు 21 కేటగిరీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు ఆయన అందజేశారు. ఇప్పుడే ఒక అవార్డు తౌడు రాజు గారు, అతని డివోషన్ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన ఒకే మాట చెప్పాడు, తెల్లవారితో నిద్రలేసి 6 గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసమైతే మనం మాట్లాడుతున్నామో ఆయనకు అప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త, అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం. మళ్లీ మధ్యాహ్నం తిరిగి వచ్చి ఆ కొండె మురికి కాలువలు గాని ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తా ఉంది, మన భవిష్యత్తు మళ్ళా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఒకరిద్దరు కాదు, మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను, మేము ఎన్డీఏ పోటీ చేస్తే 94% స్ట్రైక్ రేట్, అంటే 194 మందిని గెలిపించారు. నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు. అంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇలాంటి మంచి పనులు చేయడానికే మమ్మల్ని గెలిపించారని మరొక్కసారి ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ అవార్డు గ్రహీతలున్నారు. 21 కేటగిరీ 75 అవార్డ్స్ ఇచ్చాం స్టేట్ లెవెల్లో. వీళ్లు కాకుండా 1257 అవార్డ్స్ ని జిల్లా స్థాయిలో ఇచ్చాం. వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్ లో ఉన్నారు. ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి, అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే 1257 మంది అవార్డు గ్రహీతలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వచ్ఛ సైనికులకి, నిస్వార్థ సేవకులకి, స్వర్ణాంధ్ర సారథులకి నా నమస్కారం. అవార్డు గ్రహీతలకు అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు. మనందరం కూడా కోట్ చేస్తున్నాం. జై విజ్ఞాన్ అని అటల్ బిహార్ వాజ్పేయి గారు నినదించారు. ఈ రోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్న జై స్వచ్ఛ సేవక్. మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి,
ఇక్కడుండే వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు తయారు కావాలి. అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవక్ అని గట్టిగా చెప్పాలి. జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై జై స్వచ్ఛ సేవక్. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు. స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు. ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం. మన పరిసరాలు, మన ప్రాంతాలు, మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు. వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ పరిసరాలు, ఆరోగ్యం కూడా లేదు. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు నిజంగా దేవుడితో సమానం. వారు చేసేది కేవలం ఉద్యోగం కాదు, వారు చేసేది స్వచ్ఛమైన ప్రజాసేవ. అందుకే ముందుగా వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న, పాదాభివందనం చేస్తున్నా. నిన్ను, నన్ను, దేశాన్ని స్వచ్ఛందంగా ఉంచే పారిశుద్ధ కార్మికులకు ధన్యవాదాలతో ఈ సభను ప్రారంభిద్దాం. చాలా పనులు చేశాను కానీ అన్ని పనుల కంటే నాకు ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం పరిశుభ్రత, పచ్చదనం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శిల్పారామంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనారోగ్యం బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. తల్లి పేరున మొక్కను నాటి పరిరక్షించాలన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, అందరి భాగస్వామ్యంతో జిల్లాకు 2 రాష్ట్ర స్థాయి, 47 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజల తడి, పొడి చెత్త వేరువేరుగా వేసి చెత్త దిబ్బలో బాధ్యతగా వేయాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండాగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలు వాకౌట్లతో అసెంబ్లీ సమావేశానికి స్వస్తి పలికి మళ్లీ ఈ రోజున ప్రజలను మాయ చేయడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసే విధానం మంచిది కాదని హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం ప్రజలు మర్చిపోలేదని ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణ గారు పత్రికా సమావేశంలో చాలా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంలో ప్రజా ఆరోగ్యాన్ని పక్కదారికి పెడతా ఉంది ఈ ప్రభుత్వం, ద్రోహం చేస్తా ఉంది. మేము అన్ని కాలేజీల్లో పర్యటించి ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ఈ అంశాన్ని ప్రైవేటీకరణని ఆపుతామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి సమావేశంలో, శాసన మండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి, అది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా. అయినప్పటికీ చెవులున్నా కూడా, వినపడ్డా కూడా విన్నట్టు, కళ్ళుండి కూడా కబోదుల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌట్, అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు, మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక, వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు, దగ, వంచన వీటిలన్నిటినీ ప్రశ్నిస్తారేమో అనే భయంతో ఈ రోజున మీరు బతుకుని కొనసాగిస్తూ మీరు మరలా మా మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జరిగిన శాసన మండలి సమావేశాల్లో మీరేం మాట్లాడారు?
ఎక్కడ మాట్లాడారు? దీని మీద ఏ రకంగా స్పందించారు? స్పందించకపోగా వాకౌట్లతో మీరు సమావేశాలకు స్వస్తి పలికి ఈ రోజున మళ్ళీ ప్రజల్ని మాయ చేయటానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించే మీ విధానం మంచిది కాదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ప్రైవేటు పరం అనే విమర్శ చెప్పంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రైవేట్ పరం అనేది ఏంటి? ఎవరు చేశారు? మీరు చేసినటువంటి ప్రజా ఆరోగ్యం మీద కక్ష కట్టి మీరు చేసినటువంటి నాశనం ఇంత అంత కాదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా కాగితాలకు పరిమితి అయ్యారు. ప్రజల డబ్బుతో ఫౌండేషన్ వేయించి ప్రాజెక్టులను వదిలేశారు. ఎక్కడ మీరు పూర్తి చేశారు? ఏ రకంగా మీరు పూర్తి చేశారు నాకు తెలియగడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజున మెడికల్ కాలేజ్ పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జగన్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున 17 కొత్త మెడికల్ కాలేజీలని కట్టామని చెప్పి మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కడ కట్టారని చెప్పి నేను అడుగుతున్నా అండి. నిజంగా చెప్పాలంటే మీరు ఏదో తాటాకి మీద నడుస్తూ చప్పుళ్ళు లేకుండా నడుస్తున్నాం అని చెప్పి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి అడుగు కూడా, మీరు వేసిన ప్రతి అడుగు కూడా ఇవాళ కూడా కళ్ళకు కనపడినట్టు చాలా చక్కగా కనపడతా ఉంది. మీరు చేసినటువంటి విధ్వంసం ప్రత్యేకంగా ప్రైవేట్ కాలేజీలకే వద్దాం. ఏదైతే మీరు ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి మీరు ప్రభుత్వ కాలేజీలుగా మీరు చెప్పుకుంటున్నారో ఆ 17 కాలేజీల్లో ఎన్ని కాలేజీలకి మీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 కాలేజీలకు వస్తే 5 కాలేజీలకి ఏ రకంగా మీరు నిర్మాణాలు పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత ఖర్చు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాంట్లో కూడా ఒక కాలేజీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించినటువంటి ట్రైబల్లో ఏరియాలో కట్టినటువంటి కాలేజీ, పాడేరులో కట్టినటువంటి కాలేజీలో కూడా ఎన్ని సీట్లు మీరు తీసుకొచ్చారు? మనం ఈ మొత్తం కాలేజీలకి 1750 సీట్లు ఇంకా రావాల్సి ఉంటే, దాదాపు 2250 సీట్లు రావాల్సి ఉంటే, కనీసం నిర్మాణం కూడా ప్రారంభం కానటువంటి కాలేజీలకి నువ్వు అనుమతులు ఇచ్చి పేపర్లకే పరిమితి అయ్యి ఈ రోజున ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉండవేంటి? చాలా స్పష్టంగా చెప్పాం. పీపీపీ మోడల్లో ప్రభుత్వము ప్రైవేటు పార్టిసిపేషను ఈ రెండు కాంబినేషన్తో అత్యంత సమర్థవంతంగా వనరులను సమీకరించుకుంటూ 33 ఏళ్ళు కానీ 66 ఏళ్ళు లీజు కానీ, ఈ లీజ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం యొక్క అనుమతులతో, ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిచే విధానాన్ని ఒకటి రూపొందించి ఆ రకంగా ఈ కాలేజీలను తీసుకొచ్చి విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చి మనకు అవసరమైనటువంటి మెడికల్ ఫోర్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే మోకాలడ్డం పెడతామేంటయ్యా బొత్స సత్యనారాయణ గారు? సిరి వచ్చేటప్పుడు మోకాలడ్డం పెట్టినట్టుగా ఉంది. ఇంతకంటే ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈ నెల 9న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తుందని, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతుల లేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద మాత్రం ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్య, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమస్య ఇది. సో ఇంత పెద్ద ప్రజా సమస్య మీద ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద, కార్యకర్త మీద, అభిమాని మీద ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలో వారు విజయవాడ నుంచి విశాఖపట్నం నేరుగా చేరుకొని విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన మాకవారపాలెం, నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ సందర్శనకి వారు రాబోతా ఉన్నారు. ఆ కాలేజీ సందర్శించి అక్కడ పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడబోతా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వస్తున్నారు, ఇలా మెడికల్ కాలేజ్ పరిశీలనకి వారు రాబోతున్నారు అనేటువంటి ప్రకటన మనం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆ పై స్థాయి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. పోలీసు అధికారుల తాలూకా ఆ బృందం రావడం జరిగింది.
సార్ ప్రోగ్రామ్ ఏంటి, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎంతమంది వస్తారు అన్నటువంటి అడగడానికి లేదని చెప్పేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నాడు, ఆయన ప్రజా సమస్యల మీద పోరాటానికి రోడ్డు ఎక్కుతున్నాడు అంటే ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది మీ ఊహకు వదిలేస్తున్నామని చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విధానం తీసుకున్నామో నేటికి కూడా మన పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ విషయంలో అదే విధానం తప్ప మార్పు లేదు. మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారం ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట చెప్పేటువంటి అలవాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేపట్టలేదు. జగనన్న కేవలం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టారు కాబట్టి జగన్ గారికి మంచి పేరు వచ్చేస్తుందని ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉండే పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీలు అనేవి నిజంగా ప్రజల సంపద. దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన బెనామీలకి తన తాలూకా మనుషులకి ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్పడానికి ఈ విధంగా కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో తీసుకుంటే 1923లో మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్థాపించడం జరిగింది, అంటే బ్రిటిషర్స్ కాలంలో. ఈ 100 ఏళ్ళు పైన అయింది. 100 ఏళ్ళలో మనం తీసుకుంటే ఎంతమంది డాక్టర్స్ తయారై ఉంటారు అక్కడ, అలాగే ఎంతమంది పేదలకు వైద్యం మంది ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని లక్షల మంది పేద ప్రజలు వైద్యం చేయించుకున్నారు. ఈ మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ కాలేజీలని మీరు ఆలోచించకండి, ఇందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి పేదలకు ఉచిత వైద్యం కూడా అందబోతూ ఉంది. దాన్ని ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకోవడం అనేది చాలా దుర్మార్గకరమైన చర్య. అది కూడా మొన్న కౌన్సిల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. మొదట 33 సంవత్సరాలు, తర్వాత ఇంకో 33 సంవత్సరాలు, అంటే 66 సంవత్సరాలు ప్రైవేట్ పరం చేస్తారంట. అంటే ఒక మనిషి జీవిత కాలం అంత టైం వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే అది ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు శేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చెగిపోయిన ఫౌండేషన్ సహకారంతో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చెగిపోయిన ఫౌండేషన్ సహకారంతో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళీ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి ఎంతో ముఖ్యమని, గెలుపు ఓటముల సహజమని, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. జట్టు భేదాభిప్రాయాలు విడిచి కలిసికట్టుగా పోరాడితే విజయం తథ్యమని వెల్లడించారు. క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి నాకు క్రీడల మీద మక్కువ ఎక్కువ. నా రాజకీయం అంతా కూడా క్రీడా స్ఫూర్తితోనే జరుగుతుంది. అన్నిటి స్ఫూర్తిదాయకంలో క్రీడా స్ఫూర్తి అనేది చాలా గొప్పది. దాన్ని విశ్లేషిస్తే క్రీడాకారుడు తను గెలవాలని కోరుకుంటాడు. అంటే తను గెలవాలని కోరుకుంటే ఎదుటివాడు ఓడిపోతారు. కానీ కోరికలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా మనం గెలవాలి అనే కోరిక పాజిటివ్. అవతల వాడు ఓడిపోవాలనేది గెలుపుకి సూచన అయినా అది నెగటివ్. కానీ ఎప్పుడు క్రీడాకారుడు పాజిటివ్నే కోరుకుంటాడు. అదే క్రీడా స్ఫూర్తి కూడా. కాబట్టి అట్లాంటి స్ఫూర్తిదాయకం దైనందిక జీవితంలో అందరికీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు అంటే ఇది పాజిటివ్లో ఆలోచిస్తున్నాడని ఒక వాతావరణం. మరి ముఖ్యంగా క్రీడాకారులు అందరికీ అది ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రకంగా మీరు అడుగులేస్తే మీ జీవితం కూడా పాజిటివ్గా ఉంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ, పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. బాగా గ్రౌండ్ తయారైంది. అందరి సహకారం, మన తనపాటి రవి గారు చెప్పినట్టుగా మనమందరం ఒకటే, అందరం కలిసి పనిచేస్తే ఏదైనా సక్సెస్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులకి ఎలాంటి విభేదాలు, వర్గ వైషమ్యాలు లేకుండా క్రీడాకారుడు అనేది ఒక గొప్ప వాతావరణం. ఆ వాతావరణంలో మనం ఆనందదాయకమైనటువంటి వాతావరణానికి అడుగు వేయాలని తెలియజేసుకుంటూ, ఈ రకమైన వాతావరణంలో నన్ను భాగస్వామ్యం చేస్తూ వస్తే నేను చాలా ఆనందంగా స్వీకరిస్తానని కూడా
సగం త్వరలో ఉన్న పెద్దలందరూ కూడా నేను గుర్తు చేస్తూ చాలా సంతోషం, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా పరిశుభ్రతలో భారతదేశం తలమానికంగా నిలిపేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని, దీనితో పాటు పరిశుభ్ర భారత్ అనేటువంటి ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్యక్రమైనా విజయవంతంగా అవుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న సేవలకు మనమంతా రుణపడి ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛత మన సంస్కృతి, నాగరికతలతో ఒక భాగంగా ఉండే విధంగా అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే మహాత్మా గాంధీ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, పరిశుభ్ర భారత్ అనేటువంటి విషయం యొక్క ఆధారంగా ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం కావాలి, గ్రామీణ స్వరాజ్యం కావాలి, భారతదేశంలో స్వదేశీ వస్తువులు వాడకం జరగాలి అనేటువంటి నినాదాన్ని ఆ రోజుల్లోనే ప్రారంభించినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోం. ఏదైతే గాంధీ గారి స్ఫూర్తి ఆధారంగా ఆయన ఏదైతే అభిలషించారో దాని ఆధారంగా 2014 మేలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 14 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఈ దేశంలో శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. పరిశుభ్ర భారతదేశం కావాలి, దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలనేటటువంటి ఆలోచన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇది సామాజిక విప్లవంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. అందులో భాగంగా కొంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి విషయాన్ని కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక బాధ్యతగా మనం అంతా కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం. పరిశుభ్రత అనేది ఏదో ఒక పారిశుద్ధ్య కార్మికుల వల్ల మాత్రమే సాధ్యం కాదు. మన వంతు మనందరం కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు వెళ్ళిన రోజున మాత్రమే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా సఫలీకృతం అవుతుంది అనేటువంటి ఆలోచన భావన మనందరిలో కలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం నిర్మాణం జరగాలి. రాబోయేటువంటి భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఆధారంగా ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున 2014లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలకి టెక్నాలజీకి అనుగుణంగా అనేక రకమైనటువంటి వాహనాలని మంజూరు చేయడం జరిగింది. చెత్త సేకరణకు కానీ లేకపోతే తడి చెత్త పొడి చెత్త పేరుతో కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ దాదాపు చాలా విభాగాల్లో కొంతమందిని ఎన్నిక చేసి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పాఠశాలల్లో కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కొంతమందిని కొన్ని సంస్థలను ఎన్నిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం ద్వారా మరింత ప్రోత్సహించాలి, మరింత మందిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన ఆధారంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవార్డులకి రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం మన వంచు బాధ్యతని మనం గుర్తు చేసేటువంటి రోజు ఇది. అవార్డుల కోసం చేసేటువంటి పని కాదు ఇది వాస్తవంగా, కానీ ప్రోత్సహించాలి,
స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ ఆంధ్ర అభియాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉత్సాహంగా శ్రద్ధ తీసుకుంటారు. మిగతా వారికి ఇది మార్గదర్శకం కావాలి, మిగతా వారికి ఇది స్ఫూర్తి ప్రేరణ కావాలి అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లేదు. లేకపోతే ఇంకో దేశంలో మరోలా ఉంటుందంట కాదు, భారతదేశంలో ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ప్రపంచ దేశాలు చెప్పుకునేలాగా రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో పెద్ద ఎత్తున మార్పులు రావాలని మనం అంతా కూడా ఆలోచన చేయాలి. స్వచ్ఛత ఆంధ్ర అవార్డు చేయబడిన సందర్భంలో ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత అనేది పుట్టుక నుంచి రావాలి. ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి. అలాగే సాయంత్రం స్నానం చేయాలి. మనం ఎలా పరిశుభ్రంగా ఉంటున్నామో మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. దానికోసం మనం కొన్ని నియమాలు పాటించాలి. మనం పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే మనలోనే ఉన్నది. అది వేరే ఎవరో వచ్చి చేయరు. రోడ్డు మీద చెత్త వేయకూడదు. ఎవరు వేసేది? వేరే ఎవరో వచ్చి వేయట్లే, మనమే వేస్తున్నాం. వేరే దేశంలో వచ్చి మన దేశంలో వచ్చి చెత్త వేయట్లే, మన దేశంలో మనమే చెత్త వేసుకుంటున్నాం. అది వేయకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏం చేయాలి? ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన, ఆరోగ్యమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రం కావాలి, పరిశుభ్రమైన ఆంధ్ర రాష్ట్రం కావాలి, పచ్చని ఆంధ్ర రాష్ట్రం కావాలంటే మన చేతుల్లోనే ఉంది. రోడ్డు మీద చెత్త వేయం, ప్లాస్టిక్ వాడడం, ప్లాస్టిక్ నిషేధిస్తామనే మాట మనం ఇచ్చినట్లయితే కొంతవరకు దీన్ని మనం అదుపులో తెచ్చుకోవచ్చు. అలాగే పర్యావరణానికి పచ్చదనం, ఎక్కడైతే చెట్టు ఉందో అక్కడ మన ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక వేప చెట్టు కింద కూర్చుంటే అనారోగ్యం రాదు. ఒక గానుగ చెట్టు కింద కూర్చుంటే కావిళ్ళు జాండీస్ రావు. అంత ఉపయోగపడతాయి. కానీ ఆ చెట్లను మనం నరికేస్తున్నాం. చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ది తాడేరు విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని భీమవరం కరుకువాడ బేతపొడి గ్రామంలో సాయి బాలాజీ కన్వెన్షన్లో నిర్వహించారు. చైర్మన్ కొట్టు సురేష్, డైరెక్టర్లు జవ్వాది వెంకటేశ్వరరావు, కొత్తపల్లి ధైర్యతేజాలు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ రైతు లేనిదే దేశం లేదని, రైతులను ఆదుకుంటేనే బంగారు పంటను అందిస్తారన్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ పదవులను అందించిందన్నారు. ప్రభుత్వ సహకారం సొసైటీ బ్యాంక్ పరిధిలో 9 గ్రామాలు ఉన్నాయని, ఆ గ్రామంలోని రైతులకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా పనిచేయాలన్నారు. ముందుగా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చాలా సొసైటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఉత్సాహం చూసినటువంటి సందర్భం లేదు. ఇవాళ అయితే నాకు పూర్తిగా మనసుకు ఆనందం. కార్యకర్తలంతా కేరింతలు వివిధ పార్టీల కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. ఎందుకు కేరింతలు కొడుతున్నారని ఆలోచిస్తే ఎవరైతే గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లేకపోతే 3 సంవత్సరాలుగా రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు మాత్రం ఇవాళ తాడేరు సొసైటీలో పదవులు వచ్చాయి. కాబట్టి కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలి అంటే కార్యకర్తలకు ప్రోత్సాహం లేనిదే, కార్యకర్తలకు గుర్తించలేనిదే దాని మనుగడ ప్రశ్నార్థకం అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ఏ పార్టీ అయినా నేనేమంటానంటే
తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భాజపా అయినా పర్సనల్ అప్లికేషన్స్ వేరు. నాకు ఇష్టమైన వ్యక్తులు వేరే ఉంటారు. నా ఇష్టమైన వ్యక్తులకి నేను వేరే రకంగా సహకరించాను. కానీ పార్టీల్లో కానీ ఇటువంటి బాధ్యతలు కానీ పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం. ఆ ఉత్సాహం వేళ ఇక్కడ కనిపించింది. ఏదైతే మన ప్రాంతంలో అవసరాలు ఉన్నాయో ఆ ప్రాంతాల అవసరాలను తీర్చే విధంగా ఈ సొసైటీని పనిచేయాలి. ఆ విధంగా మీరంతా కూడా దయచేసి ప్రయత్నం చేయండి. సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కూడా రాబోయే 2022లో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. సొసైటీ పరిధిలో ఏ సహకారం కావాల్సి వచ్చినా, ఏదైనా నిధులు అవకాశం కావాలంటే, నాకు అవకాశం ఉంటే ఏదైనా నిధులు అవసరం ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఈ సొసైటీకి కానీ మరి ప్రాంతానికి కానీ తప్పనిసరిగా నేను నా వంతు సహకారం పూర్తిగా ఈ ప్రాంతానికి ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆలోచన చేసి కొట్టి సురేష్ గారికి చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తాడేరు బ్యాంకుని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు విద్యలు కూర్చుని ఆలోచన చేసి బ్యాంకుని డెవలప్ చేయాలి. సొసైటీ బ్యాంక్ అంటే రైతుల బ్యాంక్, రైతులకు ఉపయోగపడాలి. ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఈ సహకార బ్యాంకు బాగా సహకరించాలి. ఎన్పి లేకుండా లోన్స్ రికవరీ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. ఈ బ్యాంక్ 20 కోట్లు టర్న్అవుట్ చేస్తుంది. 30 లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్తో ఉంది. సంఘం ఏ గ్రేడ్లో ఉంది. ఈ బ్యాంకు తాడేరు, బేతపూడి, తొందూరు, పెదగలుగు, చినగలుగు, గుణపూడి, భీమవరం, చినమెరం, రాయలు 9 గ్రామాలకి సంబంధించిన బ్యాంక్ ఇది. ఇది ఒక తాడేరుకి సంబంధం కాదు, 9 గ్రామాలు. బ్యాంకు వేరు, రాజకీయాలు వేరు. గారు ఫోన్ చేసి ఆ రైతుకి అప్పు ఇవ్వండి అని చెప్తే మీరు ఆ రైతు అర్హుడా అర్హుడు కాదా, అర్హత ఉంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉందా ఆయన అకౌంట్, అవి చూసి ఇవ్వాలి. ఇది ఫైనాన్స్ కాన్సెప్ట్. మగవాటాలకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మగవాటాలు చూడటానికి లేదు. రెగ్యులర్ కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ సొసైటీని నెంబర్ 1 సొసైటీగా తీర్చిదిద్దాలి. ఏదో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, అవి కావాలి, ఈ కావాలంటున్నారు. అవి కాదు, రైతులకు పర్ఫెక్ట్గా లోన్ ఇవ్వటం ముఖ్యం. ఈ 9 గ్రామాల్లో ఉన్న రైతులు సభ్యులు ఎంతమంది ఉన్నారో బ్యాంకులో ఆ సభ్యులందరికీ కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం. ఏ ఒక్క లోను కూడా ఎన్పి అవ్వకుండా చూసే బాధ్యత. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. తాడేరు విశాల పరపతి సంఘానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చినప్పుడు బహుశా ఎల్జీ పాడు, లోసరి గోట్లపాడు విశాల పరపతి సంఘం తర్వాత అతిపెద్ద పరపతి సంఘం దాదాపు 9 గ్రామాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి పరపతి సంఘంగా ఇది ఏర్పడటం జరిగింది. తాడేరుతో పాటు ఇక్కడ భీమవరంలో వండుకున్నటువంటి అనేక వ్యవసాయ భూములు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి రావడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఇందాక మిత్రుడు తేజ చెప్తూ 1904లో జపాన్లో దాన్ని చూసారనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. సహకార సంఘానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం భారతదేశంలో దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతూ ఉండేది. ఈ సహకార సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే సభ్యులు చేరడం, తమ యొక్క మూలధనపు వాటాన్ని పెట్టుబడి పెట్టడం, దానికి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావడం, ఈ రెండు కలిపి అప్పులు ఇవ్వడం, ఈ అప్పుల మీద వచ్చినటువంటి వడ్డీలతోటి ఇక్కడ పొదుపుగా ఈ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఈ సంస్థను పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సోదరులు కొట్టు సురేష్ చైర్మన్గా, సొసైటీ చైర్మన్గా, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా మరి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో డైరెక్టర్గా వారి టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, కార్యకర్తలు మీ అందరి సహకారంతో, మీ అందరి కష్టంతో మరి ఈ రోజున మన ఎన్డీఏ కూటమి అధికారులు రావడానికి మరి మీ అందరి సహకారం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్తకు కూడా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
తాడేరు బ్యాంక్ కొట్టు సురేష్కి అనే వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వటం అంటే పార్టీ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుందూరు గ్రామస్తుడైన సురేష్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా సహకరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు న్యాయం అంటే లేని రోజుల్లో రోజు వచ్చి పోటీ చేశాడు. అంటే గత 5 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలన జరిగింది. ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ టైంలో బయటకు వచ్చి తన ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడ్డా కూడా వెనక్కి తగ్గనని ఒక మంచి దృఢ సంకల్పంతో జనసేన పార్టీ తరఫున నిల్చున్నాడు. తప్పనిసరిగా ఆ పార్టీ కష్టపడిన వాడిని ఓ రోజు లేట్ అవుతుందేమో తప్ప ఏ పార్టీ ఎవరిని కూడా మర్చిపోదని చెప్పేసి స్వతంత్రంగా తెలియజేస్తున్నాం. మీ పదవులు అయిపోయిన తర్వాత జీవితకాలం గుర్తించుకునే విధంగా మీ పరిపాలన ఉండాలి, మీ నడవడిక ఉండాలి. అదేవిధంగా కూటమి గౌరవం కూడా మరింత ఎదరికి వెళ్ళాలి. మరొకసారి మీ ముగ్గురికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి చాలా చక్కగా మీరు వివరించారు. కేంద్ర మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి సబ్సిడీ ఇమీడియట్ గా పడాలని రాతపూర్వకంగా ఇవ్వగలిగితే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితి బట్టి ఫాలో చేస్తారని తెలియజేస్తూ కష్టపడిన వారిని అందరినీ కూడా గుర్తించి జిల్లా అధ్యక్షుల వారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి ఈ నామినేటెడ్ పదవులన్నీ కూడా మరి కష్టపడిన వారికి కేటాయించాలని చెప్పి ఉన్న వాటిల్లో కూటమిలో సర్దుకొని మ్యాక్సిమం అటువంటి వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషం, అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన వేదిక మీద ఉన్న ఒక భూపతి శ్రీనివాసరావు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, శనిబాబు గారు కానీ ప్రతి విషయంలో వారు ఆలోచించి ఎవరికి అయితే బాధ్యత ఇస్తే వారు కష్టపడి పనిచేస్తారు, నిబద్ధతగా పనిచేస్తారని వారు చాలా పరిశీలించి ఈవేళ సొసైటీలు బాగుపడాలి, అలాగే మార్కెట్ యార్డ్స్ కానీ ఏ విషయంలో అయినా సరే అందరూ కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే మనం అనేక ఇబ్బందుల్లోంచి ఈవేళ కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మనం చాలా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలి, మనకి మంచి పరిణామం. 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చాలా దారుణంగా తయారైనాయి. మరి అవన్నీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సొసైటీలకి మళ్ళీ 3 సభ్య కమిటీని నియమించి ఆ బ్యాంకు పరిధిలో ఉన్న కొంతమంది నిజమైన రైతులకి అప్పు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే మొండి బకాయిలు కూడా అలాగే ఉండిపోయి ఆ బకాయిలను వసూలు చేసి నిజమైన మరి రైతులకి లబ్ధిదారులకి ఆ లోన్ కింద ఇచ్చి వాళ్ళ వ్యవసాయాన్ని ప్రోత్సహించినప్పుడే మరి ఈ కమిటీకి ఒక మార్గదర్శకం ఏర్పడుతుంది. రాబోయే 4-5 నెలల్లో కూడా ప్రతి సొసైటీ పరిధిలో కూడా ఎన్నిక అనేది జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం తరఫున. తాడేరు బ్యాంక్ అంటే ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం. కుటుంబం అంటే కుటుంబంలో ఏదొచ్చినా తండ్రి ఎలా చూసుకుంటాడో పిల్లలే రేపు పేషెంట్ కూడా రైతుకి ఏ కష్టం వచ్చినా లోన్లు కానీ పంట దొరుకుతుంది అంటే పంటలు ఏదైనా ఇబ్బంది వస్తే దానికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలని అది కూడా మరి మమ్మీ గారి చేతిలో ఉంటుంది. ముందే ఎలక్ట్ గా ఉండి ఎవరో చెప్పినా మనకి ఎస్ఎస్ అన్నింటికి ప్రొవైడ్ చేస్తే మరి దీనికి ఇచ్చిన పేషెంట్ కి మరి ఎంత న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే తాడేరు బ్యాంక్ పెట్టుకుని కొనుగోలు ఈ కళ్యాణ మండపంలో కాదు పేషెంట్ గారు మమ్మీ గారు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లోకి వచ్చేటప్పటికి ఎవరికి ఇచ్చిన పేషెంట్ మరి తాడేరు ఒక కళ్యాణ మండపం కట్టి మీ ద్వారా బ్యాంకు ద్వారా అక్కడ ప్రమాణ సేవం చేసుకోవాలని ఈ సభ మీద తెలియజేసుకుంటా. మా చైర్పర్సన్ తరఫున, మా పర్సన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యత నిర్వర్తించడానికి నేను ఒక 20 రోజులైన సాధి తీసుకుని ఖచ్చితంగా మాకు ఎరువులు అన్నది ఇప్పుడు ప్రస్తుతం రైతులు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. రేపు రబీకి ఖచ్చితంగా ప్రతి యూరియా బస్తాని మా తొందూరు గొడవ నుంచే సప్లై చేసేలాగా నేను నాయకులందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. రైతులకి 7% మీద మన క్రాప్ లోన్స్ ఇస్తున్నారు సార్. అందులో 3% మన సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది, 4% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 3% ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్ కి మర్నాడు అకౌంట్స్ పడుతుంది సార్.
అయితే సొసైటీకి వస్తే ఆ సిస్టమ్ లేదు. మీరు ఏదైనా దానికోసం కొంచెం ప్రయత్నం చేసి మా సొసైటీకి కూడా ఆ వెసులుబాటు కల్పించి మా సొసైటీని ముందుకు నడిపించి మాకు కొంచెం ఆదాయం చూపించాలని సెంట్రల్ మినిస్టర్ గారిని ఈ స్టేజ్ మీద నుంచి కోరుతున్నానండి. ఇది ఎంతో విలువలతో కూడిన పదవి, దాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వర్తించాలని నాకు ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి సరదాగా అలా మామూలుగా నెట్లో చూస్తుండే ఇది ఎక్కడో జపాన్లో స్టార్ట్ అయిన సొసైటీ అంటుండే దాన్ని భారతదేశంలో 1904లో స్థాపించడం జరిగిందని నేను చదవడం జరిగింది. ఈ రోజునే ఎందరో ప్రముఖులు ఈ యొక్క బ్యాంకుకి ప్రెసిడెంట్గా డైరెక్టర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ రోజున వాళ్ళతో పాటు ఒక డైరెక్టర్ అవ్వడం నా పూర్వజన్మ సుకృతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం. వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందన్న మంత్రి సత్యకుమార్. అనారోగ్యం బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలని సూచన. మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండాగా పెట్టుకుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 9న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన విశాఖ జిల్లా వైసీపీ నాయకులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.